దాదాపు 10 నెలలవుతుంది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మీలాంటి పెద్దవాళ్ళకి ఈ వయసొచ్చాక పనులు చేసుకోలేరు కాబట్టి పెన్షన్ అనేది చాలా అవసరం. 3000 నుంచి ఒకేసారి 4000 చేశారు. ఏమైనా తగ్గిస్తున్నారా? అసలు టైంకి ఇస్తున్నారు మీకు ఆ! పెన్షను? టయానికి ఇత్తన్నారు. ఆ! పొద్దున్నే తీసుకొచ్చి ఇత్తన్నారు. హ్మ్. లెగ్గొట్టి కూడా ఇచ్చారు. హ్మ్. బాగుంది. ఎట్లుందమ్మా ప్రభుత్వం ఎట్లుంది? బాగానే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత? కొడుకులాగా చూసుకుంటున్నాం. హ్మ్. అని కన్న ఉంది. కొడుకులాగా. ఆ? ఈరోజు కన్న కొడుకులు కూడా రూపాయి లేకపోతే చూసే పరిస్థితి లేదు. అవును. ఆ? అవునా కదా? ఎమోషనల్ అవ్వకండి. బాధపడకండి గానీ, హ్మ్. అంటే ఆయన నేను ఉన్నాను. పెద్దవాళ్ళందరికి కూడా నేను ఆ భరోసాగా ఉంటా అంటే ఆ వయసు ఆయనకు తెలుసు. వాళ్ళు కష్టపడలేరని తెలుసు. వాళ్ళకి ఈ రూపాయే అవసరం అని కూడా తెలుసు. సో, అట్లాంటి వాళ్ళకి 3000 నుంచి ఒకేసారి 4000 చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏం చెయ్యట్లేదు. ఆయన వల్ల కాదు అని మాట్లాడుతున్నాడు కదా జగన్ గారు. ఈయన ప్రభుత్వమే బాగుంది. ఎందుకమ్మా? ఎందుకు? చంద్రబాబుదే. ఎందుకంటావు? అన్నీ రెడీగా సరిగ్గా ఇస్తున్నారు కాబట్టి, సరిగ్గా చూసుకుంటున్నాడు కాబట్టి బాగుంది. హ్మ్. ఇంకంతే. టైంకి పెన్షన్ వస్తుంది. హ్మ్. మందు బిళ్ళలు అయి కొనుక్కోవడానికి బానే రూపాయి చేతిలో ఉంటుందమ్మా. ఆ? అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళమ్మా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వచ్చినాయి? తక్కువే ఇచ్చాడు. రూ. 2250, హ్మ్. 2500 అట్లా 250, 250 పెంచింది. అవును. మరి ఇచ్చే మనిషిని పట్టుకుని పదే పదే తిడతంటే తిట్టకూడదు. ఆ, ఇప్పుడు తిట్టకూడదు. తండ్రి వయసు ఆయన తండ్రి వయసు ఆయనే కదా, అవును. వాళ్ళిద్దరు స్నేహితులే కదా. అసలు ఆ ముసలోడు అని మాట్లాడతాడు జగన్మోహన్ అట్ట రెడ్డి గారు. అనకూడదు. ఆ, బాబు గారిని అనకూడదు అట్ట. ఉమ్, ఎవరు కూడా. ఉమ్, అది ఉమ్. బాగానే ఇస్తున్నారు. బానే ఉంది ప్రభుత్వం అయితే. బాగుంది. ఆ? కన్న కొడుకు లాగా ఇస్తున్నాడు అంటావు. అవును. కన్న కొడుకే. ఉమ్. ఆయన లేకపోతే మాకు బూతికి అన్నమే లేదు. ఇంకా ఈ 10 నెలల కాలంలో రోడ్లు వేస్తున్నారు, పరిశ్రమలు రాబోతున్నాయి అంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉమ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్, చాలా బాగానే ఉంటుంది. దేనికి కూడా రోడ్లు కానీ పనులు కానీ మరి ఇసుక కానీ ఏది కానీ ఉమ్, అన్నిటికీ బాగానే ఉంటుంది. పెద్దగా బాగుంది. రాజధాని కూడా మన రాజధాని కూడా వెళ్ళాం మేము, ఉమ్, చూసాము. అనుకూలంగా ఉంది. చంద్రబాబు చేసిన పనులన్నీ బాగున్నాయి. ఉమ్. మరి కూటమి ప్రభుత్వం కూడా అన్నీ చేస్తుంది. మరి ఆ చెప్పిన హామీలన్నీ జరగట్లేదు. ఆయన ఏం చేయలేడు, ముసలోడు అయిపోయాడు, ఆయన వల్ల కాదంటారు అది జగన్. ఉట్టివన్నీ మాయలు మాట్లాడడం తప్ప ఏమీ లేదండి. ఉమ్, మరి నా మానాటలు అందరికి పింఛన్లు తీసేశాడు. ఉమ్, మాకు పింఛన్లు రావట్లేదు. ఉమ్, మరి దేనికి ఉందో తీసాడు, ఎలాగ చేశాడో అది తెలీదు. ఉమ్, జగన్ వచ్చిన తర్వాత మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఉమ్. ఇప్పుడు పింఛన్ తీసేయాలంటే తీసేసిన తర్వాత మాకు ఎప్పటికి వచ్చి పింఛన్ రాలేదండి. అప్పుడు కనీసం కరెంటు బిల్లు వచ్చిందన్నా, లేకపోతే కారు ఉంది, లేకపోతే ఎవరో మీ పిల్లలు టీడీఎస్సీలు కట్టారు, లేకపోతే ఆస్తి హక్కులు పన్ను కట్టారన్నా కూడా మీకు పెన్షన్లు తీసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్టేనా బాబాయ్? అప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడండి మా జగన్ గారు. ఆ, ఇబ్బంది పెట్టబట్టి మాకు బాగా ఇది అయిపోయింది. మరి ఇప్పుడు బటన్ నొక్కాను, నేను ఆ, అంతా డబ్బులు ఏముంది, వేసాను ఏమి లేదు. అన్ని మాయల మాటలు. ఏమో బట్టలు నొక్కినా చేయలేదు, అన్ని మాయలే చెప్తున్నాడు. ఉమ్, మాయల మాటలు చెప్పాడు. ఏమి లేకుండా మాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, చూడకుండా చేయకుండా పెంచి తీస్తాడు. నీకు ఇల్లు ఉంది, నీకు 300 కరెంట్ బిల్లు కాదు. కరెంట్ బిల్లుకి దీనికి ఏంటి సంబంధం అండి? అవును, ఆ? అవును, ఇప్పుడు కరెంట్ బిల్లు కడతాను కదా ఎంత కాయలన్నా, అవును, దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ జీవెంది ప్యాచ్ చేసుకొచ్చాడు జగన్ గారు. అవును. దాని మరి గురించి ఎన్నికల ముందు చెప్పాడు ఇవన్నీ? ఎన్నికల ముందు చెప్పలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పాడు ఎన్ని. ఉమ్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా అనుకూలంగా ఉంది. ఉమ్. బాగానే ఉందండి. బాగానే బాబా, ఇప్పుడు ఇసుక ఉచితం చేశారు, సామాన్యుడు ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. మరోవైపు అమరావతిలో పనులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది అంటున్నారు. ఇన్ని సానుకూల అంశాలు కనపడుతున్నా కూడా అంబటి రాంబాబు గారు, లేకపోతే రోజా గారు, లేదా వీళ్ళందరూ అసలు ఇంకా వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు ఏం చేయలేరు, మొన్న మోడీ వచ్చి చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు అని చెప్పి అవన్నీ అబద్ధాలు మాట్లాడండి నేను. ఉమ్, అన్ని అబద్ధాలే. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగానే ఉంటుంది. ఇసుక ఫ్రీకి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి పనులు ఉందని బాగా పనులు చేసుకుంటారు. కానీ, అన్న క్యాంటీన్ కానీ ఆ, అన్నిటికీ బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కడు అన్న క్యాంటీన్కి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాడు. ఉమ్, చాలా బాగుంటుంది. ఉమ్. అదే మనకు మా అమరావతి, అమరావతి మాకు పూర్తిగా అయిపోద్దండి. మనం మేమే వెళ్ళి చూసి వచ్చాం అమరావతిలో. ఉమ్. బాగానే ఉంది, బాగానే చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ వర్షం పడితే అదేనా మొత్తం నీళ్ళు వచ్చేసింది, అది ఇది అని చెప్పి అవన్నీ మాయలు మాటలండి. అన్ని మాయలు చెప్తుంటే ఏ సుఖం. ఉమ్. అంతా మాయా మంత్రమే. జగన్ మాటలు నమ్మరంటారా? జగన్ మాట ఎవరో నమ్మి పని లేదండి. ఆ. మన కూటమి ప్రభుత్వంలో మాట నమ్ముతారు. బాగానే ఉంటుంది, బాగా అభివృద్ధి అవుతుంది. మన ప్రజలంతా బాగానే ఉంటారు. Right. ఓకే అండి. అలా దాదాపు 10 నెలలు అవుతుంది చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే ఆయన ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు తప్ప జనాలకు ఏం చేయట్లేదు, మళ్ళీ 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే నేను వస్తానని చెప్పి అంటున్నాడు. లేదన్నా, ఇప్పుడు బాగానే ఉంది అంతనా. ఆ, ఇప్పుడు బాగానే ఉంది. పెన్షన్ ఇస్తున్నాడు, రేట్లు కూడా తగ్గి అంతా బాగానే ఉంది. ఉమ్. ఇప్పుడైతే ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది. అంటే ఉచిత ఇసుక చేసిన తర్వాత పనులు జరుగుతున్నాయి, ఓ పక్క అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయి,
ప్రతి వాళ్ళకి పని దొరుకుతుందా అన్న? అన్న ప్రతి వేళ పని జరుగుతుందన్న. ఉమ్. అప్పుడు మీద పనులు కూడా ఆడుతూనే బాగానే ఉంది ఇప్పుడు. బానే ఉంది. బాగానే ఉంది. మరి అసలు ఏం లేదంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. లేదన్న బాగానే ఉంది. ఆ. ఇప్పటికైతే మాకు బాగానే ఉంది. మేము పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ గ్యాస్ మళ్ళీ తిరిగి రావడం కానీ గ్యాస్ డబ్బులు పట్టడం కానీ అన్ని బానే ఉన్నాయి. అంతా బాగానే ఉందన్న. ఆ. అన్ని గ్యాస్ అండి అన్ని అంతా అప్పటికి ఇప్పటికి ఏం గమనించావు అన్న తేడా? అప్పటికి ఇప్పటికంటే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు అమరావతి ఒక రాజధాని అని మన రాజధాని అమరావతి అని చెప్పుకోగలుగుతున్నాం. ఉమ్. పనులు జరుగుతున్నాయా? పనులు జరుగుతున్నాయి. చూస్తున్నారా మీరు? బాగానే ఉంది. చూస్తాం. మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చూసారా? చూసామన్నా. ఆ. బాగానే ఉంది. ఇప్పుడు బానే ఉందంట. ఇప్పుడు బాగానే ఉంది. బాబాయ్ దాదాపు 10 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు సీఎం అయ్యి ఈ రోజు పెద్దవాళ్ళ పెన్షన్లని కానీ వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం కానీ ఎట్లుంది బాబాయ్? ఎట్లుంది పని? బాగానే ఉంది. పనితీరు పనితీరు బాగానే ఉంది. మరి ఏమీ పని- లేదు, ఆ, ఏమి చేయట్లేదు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్టకు ఆ. ఇప్పుడు ఈయన కరెక్ట్గా అన్నమాట నెరవేర్చాడు. ఇవి కూడా 10 నెలల లోపలనే నెరవేరుతానంటున్నాడు. రైతు భరోసా కానీ ఇవి కానీ రైతు కిసాన్ రైతు ఆయన వేసాడుగా మోడీ గారు, ఈయన కూడా వేస్తానని అంటున్నాడు. కొద్దిగా సమయం ఇవ్వండి, మన రాష్ట్రం అప్పుల్లో ఉంది, కొద్దిగా పరిశ్రమలు ఉద్యోగాలు అవి తీసుకొచ్చుకున్నాం అంటే మన డబ్బులు జనరేట్ అవుతాయి, కొంత టైం ఇవ్వండి అని అడుగుతున్నాడు. తప్ప అదేమన్నా? తప్పేం కాదు, ఆ. తప్పేం లేదు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను ఎక్కడ అప్పులు చేసినా లేదా ఏం చేసినా సరే మీ డబ్బులు వేసాను కదా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వేసానంటే సరిపోతుందా? ఆ. పనులు చేయలేదుగా. అవును. పనులు చేస్తే ఉమ్. మేము కాదనము, అవును. ఆయనకి వేసేవాళ్ళం ఓటు. రోడ్లు వేయడం కానీ ఆ. అభివృద్ధి చేయడం కానీ ఏమన్నా జరిగినాయా గతంలో? జరగలేదండి, ఆ. అది జరగపోవటం మూలంగానే ఉమ్. ఎవరో ఓటేది వద్దనుకున్నారు జనాలు. జనాల 11 సీట్లు నీకు 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు 11 సీట్లు ఇచ్చారంటే జనం ఆలోచించలేదంటావు బాబా, ఆలోచించేశారంట ఓట్లు. ఆలోచించే పని చేయట్లేదని చంద్రబాబుకి వేశారు, ఆ. అది లెక్క. ఇప్పుడు ఎట్లుంది బాబా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు తీరు కానీ పర్వాలేదండి, మోడీ గారు కానీ బాగా ఉంది. బాగుంది. 30వ తారీఖు వచ్చిందంటే 1వ తారీఖుని అందరికి పడిపోతాను. 1వ తారీఖు పొద్దున్నే. ఆ, అది కూడా వాలంటీర్లు లేరు, ఎవరు లేరు, సచివాలయ ఉద్యోగులే వచ్చి వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఎవరో అవసరం లేదు, బాగానే ఉంది. ఇళ్ళకి వచ్చేస్తున్నారు. వీళ్ళకి వచ్చేస్తున్నారు. ఏమైనా తగ్గిస్తున్నారా? డబ్బులు ఏమైనా తగ్గిస్తున్నారా? 4,000 ఇస్తున్నారా ఒకేసారి? ఎట్లుంది బాబాయ్ చంద్రబాబు ప్రభుత్వం ఎట్లుందంట? బాగానే ఉంది. బానే ఉంది. ఆ. మరి నేను వస్తా 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అంటున్నాడు కదా జగన్. ఏం రాదు. మాకేం తెలుసు, మాకు తెలియదు ఆ మాటలు. మళ్ళీ 10 ఏళ్ళు ఆయనే చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబే. ఒక్కసారి గెలిస్తే 10 ఏళ్ళు చేసినట్టే. అంతే. ఆ, ఎందుకు అంత నమ్మకం ఏంటి ఆ, బాబాయ్? అంత గ్యారెంటీ. అంటే బాగా డెవలప్మెంట్ బాగా చేస్తాడు. డెవలప్ చేస్తాడు ఆయన. 2 మాటలు గెలిచినప్పుడు కూడా 10 ఏళ్ళు చేశాడు. బాబా ఈ రోజు చంద్రబాబు గారు నమ్మి పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలని మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి చంద్రబాబే నాకు ఆదర్శం, కొన్ని ఆలోచనల్లో ఆయన ఆలోచనలు బాగుంటాయి అని చెప్తున్నాడు కదా. ఈ రోజు అమరావతి మళ్ళీ డెవలప్ అవుతుందంటావా? అవుతుంది, గ్యారెంటీగా అవుతుంది. ఎన్నో కోట్లు సెలక్షన్ చేశాడు కదా, అవుతుంది. అభివృద్ధి పనులు శంకుస్థాపన కూడా చేసి వెళ్ళాడు ఆయన. మాట తప్పడు మోడీ మట్టుగా ఇక గ్యారెంటీ. రాష్ట్రం బాగుంటుంది. ఫుల్ డెవలప్ అయిపోతుంది గుంటూరు విజయవాడ.